నమస్తే వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్. టీఆర్ఎస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఓకేనా మైక్? ఓకేనా? ఓకే. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పైన నిందలు వేయడానికి, కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టాలని, కేసీఆర్ గారి పైన బురద జల్లాలని ఒక స్వార్థ ప్రయోజనంతో గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన, వివిధ శాఖలపైన విచారణలకు ఆదేశించి ఏదో చేస్తామన్న చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి, విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి, విద్యుత్తు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏదో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి, వీటిపైన విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు సీజేగా చేసి రిటైర్ అయిన ఎల్ఎస్ మాడి గారికి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏం విచారించాలనే దాని విషయంలో కూడా 4 స్పష్టమైన అంశాలను ఇచ్చిండ్రు. ఈ 4 విషయాలలో కూడా ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన పనిలో చిన్న పొరపాటు లేదని, అందులో ఏమాత్రం ప్రజాధనం వృధా అవ్వడానికి కానీ, లేదా అందులో ఏదో చిన్నపాటి రూపాయి అవినీతి కూడా జరగడానికి కూడా వీలు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది వాళ్ళకు కూడా. ఇది బయటకు వస్తుంది కేసీఆర్ గారి సమాధానం వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అనే విషయం అర్థమైపోయి ముందే ఆ కమిషన్తోని నీతి నియమాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్. ఇవ్వగారు సార్
Environment and Forest Services, Special Secretary Services, actually CSR wanted to he's heading this part of CSR. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొంటున్నారు. నామ ఫలకాల ఆవిష్కరణ, ఇనాగ్రేటింగ్ ద ప్లేక్, అక్కడ శంకుస్థాపన. ఈ శంకుస్థాపన దేనికోసం జరుగుతోంది? ఈనాటి యువతను సమర్థులుగా దిద్ది తీర్చేందుకు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న సంగతి మనకు తెలుసు. అదిగో మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య జరుగుతున్న నామ ఫలకాల ఆవిష్కరణ, శంకుస్థాపన మహోత్సవం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఒకసారి గట్టిగా దృశ్యం చప్పట్లు కొట్టండి. ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ శంకుస్థాపనలో పాల్గొన్న పెద్దలకు హృదయపూర్వక
శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న 4 ఏటీసీలకు శంకుస్థాపన జరుగుతున్న శుభవేళ ఇది. నిర్మాణానికి, భవన నిర్మాణానికి శ్రీకారం, వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా శ్రీకారం, కౌశల్యం అంటే టాలెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఇది శ్రీకారం చుడుతున్న సందర్భం తెలియచేస్తుంది వేదిక. టాటా టెక్నాలజీస్కి సంబంధించిన సుశీల్ కుమార్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రైట్ అండ్ ఇండస్ట్రీస్ వారితో పాటు పాల్గొంటున్నారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్న సందర్భంలో సౌకర్యాల్ని, సౌలభ్యాల్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న పండుగ ఇది. అధునాతన పరికరాలు, అత్యంత అధునాతన శిక్షణతో, ఇంకా సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తూ మన అప్లికేషన్లో వేగాన్ని పెంచటం, అప్లికేషన్లో పర్ఫెక్షన్ పెంచటం ఈ ఏటీసీల లక్షణం. గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న కార్యక్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ వేలాది మంది యువతకి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. ఎందరో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్గా షార్ట్ టైం అంటే స్వల్పకాలిక శిక్షణ, దీర్ఘకాలిక శిక్షణ కూడా చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. యువ పారిశ్రామికవేత్తల్ని అంటే అమెచ్యూర్ ఇండస్ట్రియలిస్ట్ని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయటం, ఎంటర్ప్రినర్స్ని ఇటు సూక్ష్మ తరహా, చిన్న తరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు ఉపయోగపడే స్కిల్డ్ వర్కర్స్ని తయారు చేయటం, అదిగో శాస్త్రోక్తంగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐటీఐ విద్యార్థులకి ప్రస్తుతం పరిమితం చేసిన ఈ సదుపాయాన్ని పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కల్పించేందుకు వారు సంకల్పించారు. ఇక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి, TGBO, CWW బోర్డు అనేక సంక్షేమ పథకాలతో కూడా ఆ భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి అండదండలుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జ్ఞానం అనంతమైంది, తేజస్సు అఖండమైంది. మరి ఒక జ్ఞానంతో, ఒక తేజస్సుతో, ఒక వేగంతో సాగినప్పుడే
ప్రజా పాలనా ఫలాలు ప్రజలకు అందించగలవని భావిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 ఏటీసీలుగా మారుస్తూ యువతకు ఒక కొత్త దశను కొత్త దిశను అందచేస్తున్న సందర్భం ఇది. Honorable CM is being felicitated by local MLA and concerned MLC and other public representatives. We have MLC, Honorable Member of Legislative Council, Local Bodies, Hyderabad, Mirza Ahmed Beg Garu, and we have Muhammad Mazid Hussain Garu, Honorable MLA Rampalli. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి రాణి కుముదిని గారు, అలాగే డైరెక్టర్ ఆఫ్ లేబర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు, హైదరాబాద్ కలెక్టర్ శ్రీ అనుదీప్ దుర్శెట్టి గారు, జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ శ్రీ ఎస్వికే నగేష్ గారు, అడిషనల్ కమిషనర్ శ్రీ గంగాధర్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ బ్రీఫ్డ్. సంబంధిత అధికారి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. Now the plaque is being unveiled by Honorable CM. నామ ఫలకాన్ని Honorable CM గారు ఆవిష్కరిస్తున్నారు. అదిగో 4 నూతన భవనాలకు శ్రీకారం చుడుతున్న నామఫలక ఆవిష్కరణ. గౌరవనీయులైన అదిగో విద్యార్థులు, ఇదంతా మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే. ఈ 4 భవనాల్ని మరి ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకి ఉపయుక్తమైన, నాణ్యమైన, ఆచరణాత్మకంగా ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోసం 4 భవనాల శంకుస్థాపనకి, అప్గ్రేడేషన్కి ఈ ముహూర్తం ఎంతో దోహదం చేస్తుంది.
అది యువత ఉత్సాహం, అది తెలంగాణ బీవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై సుదీర్ఘంగా 4 గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల స్వంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బీవరేజ్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషి ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎండి శ్రీధర్, బ్రూవరీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పంచాయతీలో ఈరోజు పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే ప్రోగ్రాం ఆడమిల్లి జెడ్పీహెచ్ హై స్కూల్ విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు. నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి పాఠశాలలో ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా సరే నెవర్ ఎన్రోల్డ్, అంటే ఇప్పటి వరకు అస్సలు చేరకుండా ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అందరినీ గుర్తించి పాఠశాలలో చేర్పించడం, అదేవిధంగా చదువుతూ ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా మానేసినట్లయితే వాళ్ళని డ్రాప్ అవుట్ అంటారు. అట్లాంటి డ్రాప్ అవుట్ పిల్లల్ని, నెవర్ ఎన్రోల్డ్ పిల్లల్ని గుర్తించి వారి వయసు తగినటువంటి క్లాసులో చేర్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఈ చదువు వయసు ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించి వారి యొక్క స్థాయిని పెంచుకునే విధంగా కృషి చేయడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇట్లాంటి బాలబాలికలు నెవర్ ఎన్రోల్డ్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కానీ అయినటువంటి బాలబాలికలందరినీ గుర్తించి తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించడానికి కృషి చేస్తారని, ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేరుస్తారని ఆశిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరులు శ్రీ కేశవరావు గారిని పిల్లల్ని ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఖండించారు. మంగళవారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గన్ని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసిన జగన్ నేడు ఆరోపణలు చేయడం ఆయన 2 నాలుకల ధోరణి ప్రతిబింబిస్తుందన్నారు. వైసీపీకి 11 సీట్లకు కట్టడి చేస్తూ ఇచ్చిన ప్రజా తీర్పుకు తట్టుకోలేని జగన్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైజాగ్ ఋషికొండపై అనవసర కట్టడాలతో ప్రజాధనం వృధా చేశారని, తాడేపల్లి ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ గ్రిల్స్ పై గన్ని విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.